ఆ తర్వాత అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. అభివృద్ధి చెందాలని ఆశ కలిగి ఉండడం మాత్రమే కాదు, అభివృద్ధి చెందాలని ఆశ కలిగి ఉండడం మాత్రమే కాదు, అభివృద్ధి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథము 118:25. కీర్తన గ్రంథము 118:25. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. నన్ను రక్షించు, రక్షణ పొందిన నన్ను అభివృద్ధి పొందించు. నేను అభివృద్ధి పొందితే అనేకులు దీవెనకరంగా ఉంటానయ్యా. నేను ఇస్తే సరిపోతుందా? నేను కానుకలు ఇస్తానండి కానీ ప్రార్థన చేయాలంటే కుదరదు. కానుక ఇవ్వాలా, ఇవ్వాల్సింది ఇవ్వాలా, దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం కూడా కలిగి నీ అభివృద్ధి కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హోషేయ గ్రంథం 14:5. హోషేయ 14:5. చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతని పొందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అది అభివృద్ధి. ప్రార్థన చేసే వారి జీవితంలో ఏ విధంగా అభివృద్ధి పొందుతారంటే వేర్లు లోపలికి తన్ని వాళ్ళు పైకి అభివృద్ధి పొందుతారంట. పైన పుష్పం పైన కొంచెం కనబడుతుంది కానీ దాని కాండము, తన వేర్లు, తన దుంప లోపల చాలా డెప్త్ గా ఉంటాయి. దేవుడికి మేము కలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాలు ఏమేమి కావాలని కోరుకుంటున్నాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. ఇర్మియా గ్రంథం 29:6. ఇర్మియా 29:6 ఏం చెప్తున్నాడంటే, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులు కుమార్తెలను కనండి. కన్న తర్వాత అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులు కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. కనండి, వాళ్ళకు కూడా మళ్ళీ పెళ్లిళ్ళు చేయండి. ఏమి తక్కువ కాకుండా నేను చూసుకుంటాను. అభివృద్ధి పొందండి. దేవుడు ఆశపడుతున్నాడు. వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు 36:11. యెహెజ్కేలు 36:11 మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదును, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. 36:29 చదువుతున్నాను. 36:29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షితును, మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నాడంటే, మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అని అంటున్నాడు దేవుడు. ఏమంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ఆశీర్వాదం, అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే, వాస్తవం 2-3 రోజులు ఈ మధ్యకాలంలో తరచుగా చెప్తా ఉంది. ప్రతిరోజు మేము రాయి సంగటి చేసుకొని తింటున్నాం. అన్నం వండుకుంటే కిలోలు అయ్యేది. ఎందుకల్లా ఆ రాయి సంగటిలో ఆహార విషయంలో చెప్తున్నాను. దేవుడు నీ ధాన్యానికి నేను ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు. చూసారా, దేవుడు ధాన్యానికి ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటుంది? ఈ మాటలు వింటుంటే జనాలకి మనం పిచ్చోళ్ళ ఉంటాం, వాళ్ళ పిచ్చోళ్ళు వాళ్ళకి అర్థం కాదు. ఈ విషయాలు అనుభవిస్తే తప్ప మాటలు వినేసేసి అర్థం చేసుకోవాలంటే అర్థం అవ్వదు. సరిగ్గా ఎంత గ్లాస్ వేస్తే ఆ రాగి పిండిలో సంగటి 3 మనుషులు సమృద్ధి సరిపోతుందండి. ఎంత గ్లాసు? చిన్న గ్లాసు బియ్యం వేస్తే బియ్యం, రాగి సంగటి కొంచెం అవుతాయి. ఎంత అవుతుంది? గ్లాసు ఎంత అవుతుందండి? కానీ ఆ కొంచెం తింటే కడుపు నిండిపోతుంది, మళ్ళీ ఆకలి వేయట్లేదు, అలాగని శక్తి ఏమీ తగ్గట్లేదు. రాగి సంగటి ఆరోగ్యం కదా అని మొదలు పెట్టాం. నిజం, ఇది కూడా విన్నవాళ్ళు భక్తులు నేర్చుకుంటారు. హెల్త్ టిప్ లాగా ఉపయోగపడుతుంది వినేవాళ్ళకి. షుగర్లో బీపీలో వేరే టెన్షన్ ఏమో రాకుండా
ఓ బాల్చాలు దాకా ఏమంటే కూరలేమో పాత్రలు అన్నాలు తినేసేసి రెండు రోగాలు పెంచుకున్న దానికంటే ఆరోగ్యం కూడా కాపాడుకోవడం మన బాధ్యత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సమృద్ధి గురించి మాట్లాడుతాను నేను. ధాన్యానికి ఆజ్ఞాపించండి. ఎంత గ్లాసులో వేసుకుంటే ముగ్గురు మనుషులు సమృద్ధిగా తిని హ్యాపీగా ఉంటారు. లాస్ట్ టైము బస్తాలు తెచ్చిన బియ్యం, ఇక బియ్యం కొన్నామంటే అవసరం లేదు అనిపిస్తుంది, అందుకని వెళ్ళట్లేదు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ముడి బియ్యం. ఆయన దీవించి ఇచ్చినటువంటి కొంచెం ఆహారము ధాన్యము నీకు సర్వ సమృద్ధిని కలిగిస్తుంది. ఆకలేదు, శక్తి తాగదు. కొంచెం తింటే ఆకలేదు, అలాగనే మన శక్తి హెల్దీగా ఉంటాం. కావాల్సింది అదే కదా, హెల్దీగా ఆరోగ్యంగా. దేవుడు అనుగ్రహించే వరం దేవుడు ఆజ్ఞాపిస్తే అలా ఉంటుంది సమృద్ధి అనేటువంటిది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్, డబ్బులు ఎందుకు అయిపోతాయి, అప్పుడు బాగా ఎందుకు అవుతారు? అడ్డమైన చెత్త అంతా, అడ్డమైన అదేంటి ఉపయోగమైన ఆహారం అంతా, ఆ జంక్ ఫుడ్స్ అంట, ఆ రోడ్ల మీద ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో వంటలు చేసుకోవడం మర్చిపోయేసి, అంటే పక్కన పెట్టేసేసి, అంటే వదిలిపెట్టేసేసి అక్కడ తినబట్టి ఏమండి ఎంత పిండి వేస్తాడు, అంత పెద్ద దోశ తయారు చేస్తాడు. అది తిని వాడికి 100 కట్టి రావాలి. అప్పుడు కాకపోతే ఏమవుతాము? అక్కడేమో డబ్బులు కట్టి దోశ తిని రావాలి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి రావు కుదుర్చుకుని అక్కడ 1000 రూపాయలు కట్టాలి. ఇక్కడ 100 కట్టాలి, అక్కడ 1000 కట్టాలి. డబ్బులు పోమంటే ఎందుకు పోవు, అప్పులు అవ్వమంటే ఎందుకు అవ్వు, దరిద్రం పోమంటే ఎందుకు, ఎక్కడి నుంచి పోతుంది? దేవుడు అంటున్నాడు, నా మాట వినండి, నేను చెప్పిన మాట వినండి, జాగ్రత్తగా మీరు ముందుకు సాగిపోండి, అనుసరించండి. నేను మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాను, ఆశీర్వదిస్తాను. దేశం యొక్క ఉన్నత స్థాయిలో మిమ్మల్ని ఎక్కిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను అంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. అది చేయదు. అది కాకుండా మనం ఏం చేస్తుంటామంటే చెప్పిన మాట ఏమో రకరకాల బలహీనతలు మన బతుకుల్లో పెట్టుకుంటాము, అర్థం చేసుకోము. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అయిపోతాం, నష్టపోతుంటాం. ఇక్కడ ఏమన్నాం, మన బలహీనతలు అతిక్రమాలు సాతాను గెలుపులకు అభివృద్ధికి కలుగు చేస్తాయి. ఏమండి, మన బలహీనతలు మన అతిక్రమాలు సాతాను గంట గెలుపును అభివృద్ధిని కలుగజేస్తాయంట. వాడు పాపరేట్ చేస్తుంటాయంట. చూడండి, కొన్ని వాక్యాలు చదివి 4 వాక్యాలు చదివి నా మాట ముగించేస్తాను. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకున్నారు. అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. ఏం చెబుతారంట? దేవుని మందసాన్ని గురించి, దేవుని నిబంధన అంటే నియమ నిబంధన అనుకున్నాం కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఆయన వాక్యం, ఆజ్ఞలు, ఇవన్నిటిని అంట వాళ్ళు తీసి పక్కన పెట్టేశారంట. దాని గురించి మనసులో తెచ్చుకోరంట, అసలు ఆలోచన కూడా చేయరంట. అందుకనే అప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఈ దరిద్రం ఇదిగో ఈ సంవత్సరం ఇలాంటి మీ జీవితంలో జరగకూడదు చూసుకోండి. మన బలహీనతను తెలియజేస్తూ ఆ బలహీనత, ఆ వీక్నెస్లు ఈ 2025లో కంటిన్యూ కాకుండా జాగ్రత్త పడాలి. మిగతా నేను చూసుకుంటా అని అంటున్నాడు. 2వ వాక్యం హోషేయ 4:10. వారు యెహోవాను లక్ష్యం పెట్టుట మానిరి. దేవుడు లెక్క చేయలేదంటే వాడు ఏది రచించిన దినాలు మన బలహీనతను తెలియజేస్తున్నాడు, రిపీట్ కావద్దని చెప్తున్నాడు అన్నమాట. కనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి నందట్లేదు. వ్యభిచారం అన్నమాట చాలా భయంకరమైన మాట. వ్యభిచారం అనేటువంటిది 2 రకాలు. భౌతికంగా మనుషులు అక్రమంగా ఏంటి కలుసుకునే విధానం. రెండవది ఈ దేవుడిని వదిలిపెట్టి, నిజమైన సత్యమైనటువంటి దేవుడిని వదిలిపెట్టి వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు జీవించేటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళు. సాతాను ఆరాధన అనేటువంటిది ప్రపంచంలో ప్రత్యక్షమైంది. సాతాను ఆరాధన వాళ్ళంతా బ్లాక్ డ్రెస్ వేస్తారు. చర్చికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఏంటి ఇంకోటి ఏముంది ఈ మధ్యకాలంలో ఓం శక్తియా
ఏదో ఒక మఠం వచ్చింది, అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీపెంతుకొస్తున్న మాదిరిగా తెల్లని వస్తారు. క్రైస్తవులందరూ ఆరాధన చేసినప్పుడు వైట్ అండ్ వైట్, ఫుల్ వైట్ చేస్తారు. ఈ సాతాను ఆరాధన, సాతాను కూడా దేవాలయం కట్టారు. వాళ్ళు కూడా మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పాటలు పాడతారు సాతాను మీద. సాతాను ఆరాధన అని చెప్పేసి వాళ్ళు గంతులు వేస్తూ ఉన్నారు, వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ సింబల్ వేరే ఉంటది అనమాట. జస్ట్ యూ కెన్ గూగుల్ ఇట్, యు నో. ఊరమే తమాషా చెప్పట్లేదు. రకరకాల ఆరాధనలు ప్రపంచంలో ఉన్నాయి, చాలా రకాలైన ఆరాధనలు అంటున్నాడు. అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం, ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో సమానం అంటారు. మనుషులు మార్చినట్టు, స్థలాలు మార్చినట్టు దేవుడు మార్చకూడదు అని మాట్లాడుతున్నాడు. నిజమైన సృష్టికర్త దేవుడు ఎవరో గుర్తించి ఆ దేవుడిని అర్థం చేసుకొని తెలుసుకొని ఆయన వెంబడించాలి. ఊరు పేరు తెలియనటువంటి, ఏమి చేయనటువంటి, చేతకానటువంటి వారిని దేవుడిగా పెట్టుకుని జీవితాలను గడపొద్దు. జీవితంలో అభివృద్ధి లేకుండా పోతుంది. మీ జీవితంలో ఇప్పుడు బలహీనతలు కొన్ని జరిగాయి, అవి రిపీట్ కాకుండా చూసుకోండి అని మాట్లాడతాను. అంటే హోషేయ గ్రంథం 4:10 అని చెప్పిన మాట అదే. దానియేలు 8:12 అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక శార అతనికి ఇవ్వబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నొందెను అంటాడు. సత్యమును వ్యర్థపరుస్తున్నాడు, అతిక్రమము జరుగుతూ ఉంది, అనుదిన బలిని ఆపేస్తున్నారు. అతిక్రమము జరుగుతుంది, అనుదిన బలి ఆగిపోయింది, సత్యాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. 4వది ఇష్టానుసారం బతుకుతున్నాడు. నాకేదో చెప్పేది ఎవడరా, నాకు నచ్చిన నేను బతుకుతాను, నా లైఫ్ నా ఇష్టం అంటున్నాడు. నీ లైఫ్ నీ ఇష్టం కాదు, సంగరాకపోతావు, పనికిరాకుండా పోతావు. నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా నువ్వు బతికితే చేసుకుంటూ పోతావు. ఉంటే అలా కాకూడదు, అలా జరగకూడదు. నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు దీవెన పొందాలి, నువ్వు బాగుపడాలి. చెబితే వెళ్ళా అనేకమైన అక్రమ సంబంధాలు కలిగి జీవించాడు. ఏసి వచ్చింది, చచ్చిపోయాడు. వాడు మాత్రం బాగా చాలా మంది జీవితాలు నాశనం చేశాడు. చరిత్రలో జరిగిన విషయాలు. పెద్ద హోర్డింగ్ పెట్టారు 95, 93, 20 వరకు, 2000 వరకు. ఫ్లూ రాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఫ్లూ రాజాగా, సింహరాజాగా ఎవరికైనా వచ్చింది ఎయిడ్స్. అక్రమంగా జీవిస్తే వాళ్ళ జీవితాలు అలా ఆగమైపోతాయి అని చెప్పడానికి చరిత్రలో జరుగుతున్న సంఘాతలు, సంభవాలు, సన్నివేశాలు సాక్ష్యంగా నిలిచిపోయి అయినా అర్థం కావట్లేదు, వ్యర్థంగా మాట్లాడుతూ ఉన్నారు. బ్రతుకును క్రమపరచుమని చెబుతుంది బైబిల్. అక్రమమైన జీవితాలను ఆపు చేసుకోండి. గతించిన 2024 వరకు జరిగినటువంటి జీవిత చెడువైన అనుభవాలని ఒకసారి బ్రేక్ చేసి ఫుల్ స్టాప్ పెట్టి ఒక నూతన జీవిత అనుభవాన్ని ప్రారంభించండి. నేనున్నాను, రిపీట్ కాకుండా చూసుకో. నేను అభివృద్ధి పరిచి వృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను, వృద్ధి చేస్తాను. భయపడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని మాట స్థిరపరచబడి నెరవేరును కాక. ఆత్మ సంబంధమైన విషయంలో అభివృద్ధిని వచ్చే వాళ్ళు ఆలోచించారు. ప్రార్థన చేసుకుంటారు.